ఇప్పుడు మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్? కన్విక్షన్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? రెండు ఒకటే, రెండు వేరు వేరు. Conviction means he is in prison for some time. Sentence means he is sentenced to death sentence. కాదండి, తప్పదు. ఇంకా ఎనీబడి? అంటే మేకింగ్ సమ్వన్ గిల్ట్ కదా సార్. అంటే నేను మీకు చెప్తుంది ఏంటంటే, మీరు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, చాలా క్లారిటీ ఉండాలి మీకు. మీరు చెప్పే ఆన్సర్ యాక్యురసీ ఉండాలి, అంతేగాని పనిష్మెంట్ కాదు. నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరైనా ఆన్సర్ చేయండి. వాట్ ఈజ్ మెంట్ బై కన్విక్షన్? కన్విక్షన్ అంటే సార్ కన్విక్షన్ అంటే ప్లీడింగ్ గిల్టీ, అంటే గిల్టీగా వాళ్ళని yes, కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ. ఫౌండ్ గిల్టీ. Conviction, one minute. Conviction means after completion of trial, the trial court, whichever court it may be a sessions court, or it may be a magistrate court, or it may be assistant sessions court, ఫౌండ్ గిల్టీ, నీ మీద ఛార్జ్ ఏదైతే ఫ్రేమ్ చేశామో ఆ ఛార్జ్ కింద పలానా సెక్షన్ కింద నువ్వు నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నాయి కాబట్టి ఐ ఫౌండ్ గిల్టీ, నువ్వు నేరం చేసినట్టుగా నేను భావిస్తున్నాను అని అంటారు. కాబట్టి కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ, నువ్వు నేరం చేసావని నేను నమ్ముతున్నాను, అది కన్విక్షన్. మరి సెంటెన్స్ అంటే? సార్ సెంటెన్స్ అంటే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ సార్. ఎంత క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఏ ప్రొవిజన్స్ లో? రైట్, క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, ఐ టు అగ్రీ. అసలు సెంటెన్స్ ఎక్కడ డీల్ చేశారు, ఏ సెక్షన్స్ లో? ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఈ రకంగా శిక్ష వేయచ్చు అని ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్పగలరు? 53 ఆఫ్ ఐపీసీ. రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, రాసుకోండి. నేను చాలా రోజులు ఏంది సిఆర్పిసి ఐపీసీ చదవక, కానీ నాకు మనసులో ఏంటంటే 150-200 సార్లు సిఆర్పిసి చెప్పాను కాబట్టి ఐపీసీ చెప్పాను కాబట్టి గుర్తుంటుంది, చదవకపోయినా గుర్తుంటుంది. మీరు కూడా అలాగనే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైలు పోయినా, బస్సులో పోయినా, జర్నీలో ఉన్నా, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నా కానీ ఆడియో పెట్టుకొని చూడటమే, అట్లా గుర్తుంటది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కన్విక్షన్, సెంటెన్స్. సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్ ఆఫ్ పనిష్మెంట్. సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్. కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ. Sentence means imposition of punishment, whatever punishment it may be, under section 53. Section 53 IPC lo what mode of punishment is prescribed? ఏ మోడ్ ఉంది ప్రిస్క్రైబ్ చేసింది? 5 types of punishment. Death sentence, life imprisonment. Death penalty, sentence, life punishment, imprisonment of either description, that means simple or rigorous imprisonment. సింపుల్ అంటేనేమో penalty, తీసుకెళ్లి జైల్లో పెడతారు, పోగొట్టేస్తారు. అట్లాగనే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ రెగ్యులర్ ఇంప్రిజన్మెంట్ అంటే హార్డ్ లేబర్, పని చేయించి డబ్బులు ఇస్తారు. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఊరకే జైల్లో పెట్టి పోగొట్టేసి జైల్లోనే ఉండయా అంటారు. లేదు, హార్డ్ లేబర్, దట్ మీన్స్ రాళ్ళు కొట్టడం, మీరు సినిమాలో చూస్తుంటారు కదా, రాళ్ళు కొట్టడం, ఆ పని చేయించడం, ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తారు వాటికి కూడా, వర్క్ ఏం చేయించరు, కానీ హార్డ్ లేబర్ చేయాలి. సో రిగరస్ ఇంప్రిజన్మెంట్ 2 టైప్స్, సింపుల్ అండ్ రిగరస్. సో సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్. నెక్స్ట్ ఇంకేంటి? డెత్, లైఫ్, ఇంప్రిజన్మెంట్ 2 descriptions, సింపుల్, రిగరస్. నెక్స్ట్ fine sir, fine. Fine is also part of sentence. Next, ఇంకా Forfeiture of property. Forfeiture of property. These are all the 5 punishments provided under IPC as defined under section 53 of IPC. ఇది రాయాలి మీరు సెంటెన్స్. కన్విక్షన్, సెంటెన్స్, which provision deals with sentence 53 రాయాలి. ఓకే, కాబట్టి కన్విక్షన్ మీన్స్ ఫౌండ్ గిల్టీ, సెంటెన్స్ మీన్స్ ఇంపోజిషన్ ఆఫ్ పనిష్మెంట్. సపోజ్ నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను నమ్మాను ఒక ముద్దాయి మీద నేరం నిరూపణ అయిందని నేను నమ్మాను, నేనే జడ్జిని అనుకున్నాను, నమ్మాను. ఏమన్నా పనిష్మెంట్ వేయచ్చా? పనిష్మెంట్ వేయకుండానే కూడా వదిలిపెట్టవచ్చు? చెప్పండి. సెంటెన్స్ ఇప్పుడు కన్విక్షన్ వచ్చిన తర్వాత కంపల్సరీ సెంటెన్స్ ఇవ్వాల్సిందేనా, ఇంకేమన్నా అవకాశం ఉందా? Discretionary power of the court, sir. ఏమ్మా? Discretionary power of the court, sir. ఏం డిస్కషన్? డిస్కషన్ ఇప్పుడు Probation. ఒక్క నిమిషం, మళ్ళా క్లారిటీ చెప్తాను. ఎక్స్ అనేటువంటి వ్యక్తి నేరం చేశాడని నేను నమ్మాను. నేరం చేశాడని నమ్మినా నేను అతను వదిలిపెట్టేయచ్చా? నీకేం శిక్ష అయిన పోవానా అనొచ్చా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కన్విక్షన్
షుడ్ నాట్ ఆటోమేటికల్లీ లీడ్స్ టు సెంటెన్స్. దేర్ ఆర్ సర్టన్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ ఏంటి? సపోజ్ మైనర్, ఇన్ కేస్ ఆఫ్ మైనర్ ఏం యాక్ట్ అప్లై అవుతుంది? జోనల్ జస్టిస్ యాక్ట్. జోనల్ జస్టిస్ యాక్ట్ Juvenile Justice Act. అతని పనిష్మెంట్ ఉందా? పనిష్మెంట్ ఉందా లేదా? జోనల్ అడ్మానిషన్ ఉంటుందండి. ఏం పనిష్మెంట్ ఉంది? మీకు జోనల్ జస్టిస్ యాక్ట్ కూడా ఉంది. జోనల్ జస్టిస్ యాక్ట్ లో జోనల్ ని అక్యూజ్ అని కూడా అనరు, జోనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. ఫస్ట్ అఫెండర్. కాబట్టి అతనికి ఏంటంటే సెంటెన్స్ ఉండదు. అతనికి ఏముంటది? జోనల్ హోమ్కి తరలిచ్చి అబ్జర్వేషన్ అని అంటారు, అంతే, శిక్ష కాదది. సో జోనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఈ షాల్ బి సెండ్ టు జోనల్ జస్టిస్. ఎస్. కాబట్టి అక్కడ కన్విక్షన్ లేదు, సెంటెన్స్ లేదు, సారీ సెంటెన్స్ లేదు. అలాగనే ప్రొబేషనర్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అంటే చిన్న నేరం చేశారు, 323 జరిగింది. ఒక కేసులో నేను ఇట్లానే వాదన చేస్తే మహేష్ రెడ్డి గారు ఫౌండ్ గిల్టీ అక్యూజర్ నా క్లయింట్స్. కానీ అల్టిమేట్గా ఏం చేసింది? మీరిద్దరు బంధువులు కాబట్టి ఏదో స్పర్రా మూమెంట్లో జరిగింది కాబట్టి 1 సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో ఉండండి, సత్ప్రవర్తనతో ఉంటే మీకు శిక్ష లేదు. ఒకవేళ ఈ సత్ప్రవర్తన లోపల మీరు ఏదైనా మళ్ళా నేరం చేసి ఏదైనా చేస్తే అప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. కాబట్టి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఇస్ దేర్. అట్లానే సిఆర్పిస్ లో స్పెషల్ ప్రొవిజన్ ఇస్ దేర్. దీని కింద ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ వాళ్ళు దే షల్ నాట్ బి సెంటెన్స్. కాబట్టి కన్విక్షన్ వచ్చినంత మాత్రాన 53 సెంటెన్స్ ఫాలో కావాలనేది కూడా ఏం లేదు. దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. కాబట్టి పిఓ యాక్ట్ అప్లై చేయొచ్చు. లేదు జోనల్ కేసు అయితే జోనల్ హోమ్కి అబ్జర్వేషన్ పంపించవచ్చు, అతను మార్చడానికి పంపించవచ్చు. గతంలో బోస్టన్ స్కూల్ అనేవాళ్ళు జోనల్ హోమ్కి పంపించేసి అబ్జర్వేషన్ పెడతారు, జోనల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్. కాబట్టి ఎవ్రీ కన్విక్షన్ మే నాట్ లీడ్ టు సెంటెన్స్. సర్టన్ అకేషన్స్ he shall be released. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ని అప్లై చేయొచ్చు. కాబట్టి ఇది ప్రొసీజర్, కన్విక్షన్, సెంటెన్స్. అట్లాగనే ఇక్కడ మరలా మీకు ఇంకొక క్వశ్చన్ అరైజ్ చేస్తున్నాం. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఏమైనా తేడా ఉందా? తేడా లేదా? రెండు ఒకటేనా? ఎవరైనా చెప్పగలుగుతారా? రీసెంట్ ల్యాండ్ మార్క్ కేసు ఏదైనా చెప్పగలుగుతారా ఎవరైనా? ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కాంటెంపరీగా కేసు లాస్ కూడా ఫాలో అవుతున్నారు అనేటువంటి దానికి మీకు ఒక టెస్ట్ ఉంటుంది. ఎక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే కాంటెంపరీ కేసు లాస్ ని మీరు రెగ్యులర్ గా లైవ్ లా ఇట్లాంటి లేకపోతే ఏఆర్ క్రిమినల్ లా జనరల్ ఫాలో అయ్యి రాస్తే దాన్ని కమ్యూనిటీ సర్వీస్ విల్ కమ్ ది లేట్. అది దేర్ ఇస్ నో మోడ్ ఆఫ్ సచ్ పనిష్మెంట్. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ అట్లా కానీ హైకోర్టులో ఏదైనా కానీ కమ్యూనిటీ సర్వీస్ జనరల్ గా ఇప్పుడు పనిష్మెంట్ మోడ్ లో కమ్యూనిటీ సర్వీస్ అనేది లేదు, అసలు లేదు కదా. లేనప్పుడు ఇంకా ఆ సెంటెన్స్ ఇచ్చేటువంటి సమస్య రాదు. హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి కాబట్టి హైకోర్టు చేస్తుంది. అట్లా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొంతమంది జడ్జెస్ అలా చేశారు. సరే, తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటంటే కన్విక్షన్, సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ రెండు ఒకటేనా, వేరు వేరా, లేకపోతే రెండు ఒకే టర్మినాలజీ? రీసెంట్ కేసులో ఏమైనా చెప్పగలుగుతాం దీని మీద? ఎందుకంటే రీసెంట్ కేసులో రాయగలిగితే మిగతా వాళ్ళందరికంటే మీరు మెరిట్ అని అర్థం. లేకపోతే ఏముంది, పుస్తకాలు బట్టి అందరూ రాస్తున్నారు ఆన్సర్స్. ఇప్పుడు వచ్చే సమస్య ఇదే, ప్రాక్టీస్ లేకపోయినా పుస్తకాలు బట్టి పడుతున్నారు, జడ్జీలు అవుతున్నారు. మా సభకు వస్తుంది, మేము వాళ్ళని కన్విన్స్ చేయడానికి చేస్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకు చాలా ఉంటుంది, 25 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు ఈజీగా కేసు అర్థమైంది, మరి జడ్జి గారికి అర్థం కాదు. ఎందుకని? వాళ్ళు కొత్తగా వచ్చారు, వాళ్ళు కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి ఎవరు కన్విక్షన్, సెంటెన్స్, సస్పెన్షన్ చెప్పగలుగుతారు ఎవరైనా? నేనే చెప్పమంటారా? ఎనీవన్? ఒక రీసెంట్ కేసు నాకు వండర్ఫుల్ కేసులా ఉంది. మీరే చెప్పండి సార్. సరే, నేనే చెప్తాను. ఆర్డినరీలీ కోర్టు, అప్పీలేట్ కోర్టు విల్ సస్పెండ్ ద ఆపరేషన్ ఆఫ్ సెంటెన్స్, బట్ ఇన్ సర్టన్ కేసెస్ ఈవెన్ ది కన్విక్షన్ ఆల్సో కెన్ బి సస్పెండెడ్. అర్థం చేసుకోండి, సెంటెన్స్ అంటే విధించినటువంటి శిక్షను సస్పెండ్ చేస్తారు, ఆర్డినరీగా చేసేస్తారు ఆటోమేటిక్గా. మీకు ఇంతకుముందే చెప్పినట్టు 389(1) కింద అప్పీలేట్ కోర్టుకి ఆ పవర్ ఉంటుంది. అదే ట్రయల్ కోర్టు కూడా 389(3) కింద పవర్ ఉంది. కానీ కన్విక్షన్ కూడా సస్పెండ్ చేయొచ్చు కొన్ని రేర్ అకేషన్స్ లో. సపోజ్ మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ కేసు తీసుకోండి, డిఫమేషన్ కేసులో గుజరాత్ కోర్టు
రాహుల్ గాంధీకి 2 years పనిష్మెంట్ వేసింది. ఆయన ఎంపీగా ఉన్నారు వైనాడ్ నుంచి. ఎంపీగా ఉంటే 2 years కన్విక్షన్ వచ్చిన కేసుల్లో ఇక ఎంపీ డిస్క్వాలిఫై అయిపోతారు, ఎంపీగా కొనసాగడానికి అర్హత లేదు. కానీ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చారు కానీ సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వాలి. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వకపోయేసరికి ఆయన ఇమీడియట్ గా బీజేపీ గవర్నమెంట్ డిస్క్వాలిఫై చేసేసింది. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా డిస్క్వాలిఫై అయిపోయావు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో బార్ ఉంది కాబట్టి నువ్వు పార్లమెంట్కి రాకూడదు, ఇక నువ్వు డిస్క్వాలిఫై అయ్యి నువ్వు పార్లమెంట్ సభ్యుడు కాదని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ మాత్రం ఇచ్చారు కానీ సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇవ్వాలి. సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఇస్తే అతను కన్విక్ట్ అయినట్టు కాదు, ఫర్ టెంపరీ పర్పస్. తర్వాత అప్పీలేట్ కోర్టు డిసైడ్ చేస్తుంది కన్విక్షన్ ఉందా, సెంటెన్స్ ఉంచాలా లేదా అని. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్డినరీలీ విల్ గివ్ ఎనీ అప్పీలేట్ కోర్ట్ ప్రొవైడెడ్ ఇన్ నేచర్ ఆఫ్ ద అఫెన్స్ అండ్ కన్విక్షన్ ఇంపోజ్ దాన్ని బట్టి. అయితే సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ ఆర్డినరీ కోర్సులో జరగదు, చాలా రేర్ కోర్సులో జరుగుతుంది. అది ఎప్పుడంటే సపోజ్ ఏసీబీ ట్రాప్ జరిగింది, ముద్దాయి మీద నేరం నిరూపణైంది, 2 సంవత్సరాలకు మించి శిక్ష వేశారు అనుకోండి, కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు కోర్టు, కన్విక్షన్ సస్పెండ్ చేయడం ఆటోమేటిక్గా విల్ బి టెర్మినేటెడ్. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కన్విక్షన్ వచ్చింది, సెంటెన్స్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు, సెంటెన్స్ మాత్రం సస్పెండ్ చేశారు, కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు. Then the employer may take disciplinary action against such person by imposing huge punishment like removal also. కాబట్టి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రేర్ అకేషన్స్ లో దీని యొక్క ఈ జడ్జిమెంట్ రిపర్కేషన్ వల్ల వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం దెబ్బతినిపోద్ది అనుకుంటే ఆన్ సాటిస్ఫైయింగ్ ది కన్విక్టెడ్ కోర్ట్ ఆర్ ది అప్పీలేట్ కోర్ట్ మే సస్పెండ్ ది కన్విక్షన్ ఆల్సో. ఆర్డినరీలీ సెంటెన్స్ విల్ బి సస్పెండెడ్, బట్ ఇన్ సర్టన్ అకేషన్స్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్ మే బి సస్పెండెడ్. కన్విక్షన్ సస్పెండ్ చేశారు, సెంటెన్స్ ని సస్పెండ్ చేశారు, ఒకే కావాలి ఏకకాలం. ఆర్డినరీలీ సెంటెన్స్ మాత్రమే. అర్థమైందా మీకు? ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్? ఎనీబడి ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థమైందా? అర్థమైంది సార్. సో కన్విక్షన్ సెంటెన్స్ 2 different aspects. Conviction found guilty, sentence is imposition of punishment, even fine also part of punishment. 500 రూపాయల ఫైన్ ఎక్కువ వేసేస్తే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా అతని సర్వీస్ నిబంధనల ప్రకారం అతనికి మళ్ళీ అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 500 మించి 500 లోపు వేశారనుకోండి పట్టగా పట్టించుకోరు, ఇట్లాంటివి ఉంటాయి. సో సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ కి ఒక ప్రొవిజన్ చెప్పండి సార్. సేమ్ 389(1), 389(3), 389(1), 389(3 దాని కిందనే సస్పెన్షన్ దొరుకుతుంది, కన్విక్షన్ అయినా అప్పీల్ కోర్ట్ అయినా ఏదైనా సరే. కాబట్టి మనకి సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ అండ్ సెంటెన్స్, సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఓన్లీ. సెంటెన్స్ అంటే జైల్లో పెట్టరు, బెయిల్ ఇస్తారు, ఇంతకుముందు చెప్పినట్టుగా బెయిల్ ఇస్తారు. కన్విక్షన్ మీన్స్ ఈవెన్ సస్పెండింగ్ ద జడ్జిమెంట్ ఆల్సో, జడ్జిమెంట్ కూడా సస్పెండ్ చేస్తాం కన్విక్షన్ లో, సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్. సో జడ్జిమెంట్ సస్పెండ్ చేసిన తర్వాత కన్విక్షన్ సెంటెన్స్ 2 సస్పెండ్ ఆటోమేటిక్ అంటిల్ ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ అప్పీల్. ఇది ఒక అంశం. కాబట్టి ఎఫ్ఐఆర్, ఛార్జ్, అలాగే బెయిల్, కన్విక్షన్, సెంటెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆ తర్వాత ట్రయల్ ప్రొసీజర్లో సమన్స్ కేస్, వారెంట్ కేస్, సమన్స్ కేస్, సమరీ కేసు. ఇప్పుడు మనకి వాట్ ఈజ్ మెంట్ బై వారెంట్? వారెంట్ కేసు అంటే ఏంటి, సమన్స్ కేసు అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఫాస్ట్ త్వరగా చెప్పాలి, ఎందుకంటే టైం ఆల్రెడీ 8:20. About 2 years yes, about 2 years punishment ఉంటే వారెంట్ కేసు, బిలో 2 years ఉంటే సమన్స్ కేసు. దట్ ఈస్ ద క్రైటీరియా వెదర్ దట్ కేస్. 498 ఐపీసీ వారెంట్ కేసు సార్. అవును, వారెంట్ కేసు అదేనా అంటుంది. ఏం చెప్పారు ఇప్పుడు? 2 years మోర్ దాన్ 2 years పనిష్మెంట్ ఉన్న ప్రతి కేసు వారెంట్ కేసు, బిలో 2 years ఉన్న పనిష్మెంట్ కేసు సమన్స్ కేసు. కాబట్టి ప్రొసీజర్ మారిపోతుంది. ఇక్కడ మనకి ప్రొసీజర్ ఏం మారుతుంది? వారెంట్ కేసు ఒక రకంగా ట్రయల్ జరుగుతుంది, సమన్స్ సమరీ కేసు మరొక రకంగా ట్రయల్ జరుగుతుంది. వారెంట్ కేసులో ఏంటంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, ఇట్లానే లెంగ్తీ ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది. సమన్స్ సమరీ కేసెస్లో లెంగ్తీ ట్రయల్ ప్రొసీజర్ ఉండదు, సమరీగా కేసు విచారణ జరుగుతుంది. ఇది మనం గమనించాల్సింది. అయితే వారెంట్ కేసులో ఒక ప్రొవిజన్ ఆఫ్ కింద ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు. సమన్స్ కేసు సమరీ కేసులో ఏంటంటే జిస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ షాల్ బి ఎక్స్ప్లెయిన్ టు ద ఎక్విజ్. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ సమన్స్ కేసు ఒక్కొక్కసారి సమరీగా కూడా ట్రయల్ చేస్తారు. కాబట్టి సమన్స్ కేసు ట్రయల్ చేసేటప్పుడు లెంగ్తీ ట్రయల్ ప్రాసెస్ ఉండదు, తొందరగా స్పీడ్ డిస్పోజల్ చేస్తారు. జిస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ షాల్ బి ఎక్స్ప్లెయిన్. ఓన్లీ
ఎక్వియేషన్ జస్ట్ నీ మీద పలానా నేరం ఉంది అని చెప్పి మాత్రం చెబుతారు అంతే. దాన్ని జిస్ట్ ఆఫ్ ఎక్వియేషన్ అంటారు. అక్కడ ఛార్జ్ ఉంటుంది, డిశ్చార్జ్ ఉంటుంది. ఇక్కడ ఛార్జ్ ఉండదు కాబట్టి డిశ్చార్జ్ ఉంటుంది. సమన్స్ సమరీ కేసులో డిశ్చార్జ్ అనేది ఉంది. అక్కడ ఛార్జ్ ఉంటుంది కాబట్టి డిశ్చార్జ్ ఉంది. ఇక్కడ ఛార్జ్ లేదు కాబట్టి డిశ్చార్జ్ ఉంది. కానీ ఇక్కడ స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అని 257 కింద ఒక ప్రొవిజన్ ఉంది. అంటే కేసు రాంగ్ మోషన్ లో ఉంది, లేకపోతే అది సరి అయినటువంటి విధానంలో లేదు, ఎక్వియేషన్స్ వెల్ ఫౌండెడ్ కాదు, అంటే దాని మీద సరైనటువంటి ఆధారాలు లేవు. అటువంటిప్పుడు స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కింద ఒక ఆర్డర్ కోర్టు పాస్ చేయడానికి అవకాశం. కాబట్టి ఛార్జ్, డిశ్చార్జ్, జిస్ట్ ఆఫ్ ద ఎక్విజిషన్, స్టాపేజ్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ఇది అట్లానే సమరీ ట్రయల్ చేశారంటే 6 months బియాండ్ కన్విక్షన్ ఇవ్వడానికి, సెంటెన్స్ ఇవ్వడానికి లేదు. సమన్స్ కేసు వరకు అప్ టు 2 years పనిష్మెంట్ వేయడానికి ఉంది. వారెంట్ కేసు అయితే ఎంత అయినా పనిష్మెంట్, అప్ టు డెత్ పెనాల్టీ, లైఫ్, లేకపోతే 10 years, 3 years, కాంపిటెన్స్ ఆఫ్ ద కోర్టును బట్టి కోర్టుకు ఉన్నటువంటి పవర్స్, రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఉన్నాయి కదా, 29 నుంచి పవర్స్ ఉన్నాయి. ఏ కోర్టుకి ఏం పనిష్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం. ఆర్డినరీగా మ్యాజిస్ట్రేట్ కోర్టుకి, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కి ఎంత సెంటెన్స్ వేయచ్చే పవర్ ఉంది? ఆర్డినరీ 3 years. 3 years. Up to అసిస్టెంట్ 3 years సెషన్స్ maximum. అప్ టు 3 years. అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకి below 10 10 years. below 10 years వరకు. 10 years వరకు వేయచ్చు. సెషన్స్ కోర్టుకి up to More than 10 years, sir. Any మనం వాడే భాష ఎలా ఉండాలంటే ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా. అది క్లారిటీ. మీకు ఏంటంటే ప్రతి ప్రొవిజన్, ప్రతి వర్డింగ్ చాలా క్లారిటీగా యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ పర్ఫెక్షన్ ఉన్నట్టుగా వాల్యుయేటర్కి అర్థం. ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా 5 నుంచి డెత్ పెనాల్టీ వరకు వేయచ్చు. ఎవరు? సెషన్స్ కోర్టు. కానీ డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఏం జరుగుద్ది? ఎవరైనా చెప్పగలుగుతారా? రీసెంట్ గా నేను High court must be authenticated. ఇంకా డెత్ పెనాల్టీ వేసిన కేసులు ఏం జరుగుతుంది? ఇప్పుడు రీసెంట్ గా నేను 3 కేసులు చేశాను ఏపీ హైకోర్టు. రిపోర్ట్ అయినాయి, ఆల్రెడీ చూసుకోండి మీరు. మీకు నెంబర్ కూడా చెప్తాను. RT2, RT3, RT4 3 కేసుల్లో డెత్ పెనాల్టీ కేసులు చేశాం. కన్ఫర్మేషన్ కోసం RT అంటారు, రిఫర్డ్ ట్రయల్. అంటే సెషన్ జడ్జి డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఫండమెంటల్ రైట్, ప్రీషియస్ రైట్ పోతుంది. డెత్ పెనాల్టీ వేసిన తర్వాత ఇంక తర్వాత లేదు, మనిషి బతకడు. కాబట్టి దానికి కొంత ప్రికాషన్ తీసుకోవడం కోసం సెక్షన్ 366 CRPC కింద ది సెషన్ జడ్జి విల్ రిఫర్ ద కేస్ టు హైకోర్ట్. రిఫర్ ద కేస్ టు హైకోర్ట్ బై వే ఆఫ్ RT, రిఫర్డ్ ట్రయల్. నేను కేసు పూర్తి చేశాను, డెత్ పెనాల్టీ చేశాను, మీరు కన్ఫర్మేషన్ కోసం మీకు పంపిస్తున్నానని సెక్షన్ 366 కింద మొత్తం కేసు రికార్డ్ని సెషన్ జడ్జి హైకోర్టుకు పంపిస్తాడు. దెన్ హైకోర్టు విల్ రీహియర్ ద మ్యాటర్. మేము అప్పీల్ చేసాం, సెషన్ జడ్జి RT పంపించాడు, రిఫర్ ట్రయల్ పంపించాడు. కాబట్టి డెత్ పెనాల్టీ వేయాలా లేదా అని డిసైడ్ చేసింది కోర్టు. 3 కేసుల్లో డెత్ పెనాల్టీస్ వేస్తే 1 more సీరియల్ మర్డర్స్ కేసు అది వేస్తే చివరికి దాన్ని ఏం చేశారంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కింద 45 years మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉండండి అని చెప్పేసి వేసింది. కాబట్టి డెత్ పెనాల్టీ పోయింది. 360. కాబట్టి ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా, బట్ డెత్ సెంటెన్స్ ఈజ్ సబ్జెక్ట్ టు సెక్షన్ 366 CRPC పవర్ కన్ఫర్డ్ అండర్ CRPC. ఇది రాయాలి. మనకేంటంటే సెంటెన్స్ పవరింగ్ లో 1 minute. యూజువల్ గా అందరూ రాసేది ఏంటంటే 3 years, 10 years, లైఫ్ రాస్తారు. డెత్ పెనాల్టీ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ రాస్తారు. బట్ ముక్తాయింపు ఏంటంటే డెత్ సెంటెన్స్ షల్ బి కన్ఫర్మ్డ్ బై హైకోర్ట్ బై రిఫరింగ్ ద మ్యాటర్ అండర్ సెక్షన్ 366 అని రాశారు అనుకోండి, మిగతా వాళ్ళందరికంటే మీరు మెరిట్ అన్నారు. కాబట్టి విజయనగరం ఎంపీ కదా, పగల కొడతాడు బూతులు. ఏందండి మీరు సెషన్ లో అటెండ్ అవుతా ఎక్కడెక్కడో కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టున్నారు కొంతమంది, దానివల్ల అందరికీ డిస్టర్బెన్స్. కాబట్టి ఫ్రెండ్స్ మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి మిగతా వాళ్ళు రాయని ఆన్సర్ని మీరు కొంత రాయగలగాలి. అట్లా రాసినప్పుడు మీకు బెటర్ మార్క్స్ వస్తాయి. మీకు జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్కైనా డిస్ట్రిక్ట్ జడ్జి ఎగ్జామ్కైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్డినరీగా రాసే ఆన్సర్స్ మించి మీరు ఏం రాయగలుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సెంటెన్స్ 53 IPC సెంటెన్స్ ఉన్నాయి. కాంపిటెన్సీ ఆఫ్ ద కోర్ట్ పవర్ మ్యాజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ 3 years, అసిస్టెంట్ సెషన్ జడ్జికి 10 years. సెషన్ జడ్జికి ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా, బట్
death penalty subject to confirmation of Honorable High Court under he may refer the case under section 366. If the confirmation is given by the High Court, then only the death sentence will be executed. ఇది రాయాలి. ఇది కొంత ఎక్స్ట్రా రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సబ్జెక్టు ఆన్సర్ ఎలా రాసినా సరే ఇవి రాయాలి. ఇట్లానే తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ. ఏ ప్రొవిజన్ కింద రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది చెప్పగలుగుతారు ఎవరన్నా? రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ Section 457, sir. 451 and 457. When the property is vested with the police, 451. When the property is vested with the court, 457 will apply. ఇది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సంబంధించి. బెయిల్ బాండ్స్ ఆల్రెడీ బెయిల్ గురించి చెప్పాను. బెయిల్ బాండ్స్ ఎంత షూరిటీ ఉండాలి, ఎంత క్వాంటమ్ ఆఫ్ షూరిటీ ఉండాలి అనేటువంటిది బెయిల్ ఇచ్చేటువంటి కోర్టు, ఏ కోర్టు అయితే కాంపిటెంట్ కోర్టు ఉందో అది డిసైడ్ చేస్తుంది. అవి ఆ విధంగా చేస్తారు. ఆ తర్వాత సెర్చ్ అండ్ సీజర్ ప్రొవిజన్స్ ఏంటి? సెర్చ్ అండ్ సీజర్. సెర్చ్ అండ్ సీజర్ ఎనీబడి? సెర్చ్ అండ్ సీజర్ చెప్పగలుగుతారా? 92 to 102 కరెక్ట్. కాబట్టి సెర్చ్ అండ్ సీజర్, సెర్చ్ ఎలా చేయాలి, సీజర్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్? పర్సనల్ సెర్చా, ప్రైవేట్ సెర్చా, పర్సన్ సెర్చా, లేకపోతే క్లోజ్ ప్రిమిసెస్ సెర్చా, లేకపోతే దానికి అవసరమైనటువంటి పర్మిషన్ అవసరమా, రిక్వైర్డ్ పర్మిషన్ అవసరమా, పర్మిషన్ లేకుండా చేయొచ్చా? దీస్ ఆర్ ఆల్ ద డెల్ట్ అండర్ సెక్షన్ 192 to 102. సెర్చ్ సీజర్. సెర్చ్ దేనికోసం చేస్తారు? ఏదైనా ప్రాపర్టీ లేకపోతే క్రైమ్ యూజ్ చేసినటువంటి ప్రాపర్టీ అది ఇప్పుడు ఏసీబీ రైడ్ జరుగుతుంది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అని అంటారు. సెర్చ్ సీజర్. కాబట్టి జనరల్ సెర్చ్, స్పెసిఫిక్ సెర్చ్. అట్లాగే పర్సనల్ సెర్చ్, ప్రిమిసిస్ సెర్చ్. క్లోజ్ ప్రిమిసిస్ అనుకోండి, ఏం చేయాలి? సెక్షన్ 100 కింద నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఆ ప్రిమిసిస్ ఓనర్కి ఇవ్వాలి. 2 రెస్పెక్టబుల్ పర్సన్స్ ఇన్ ద లొకాలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. అదే మీకు ఎన్డీపీఎస్ అనుకోండి, సెర్చ్ చేయాలంటే గెస్టెడ్ ఆఫీసర్ ముందు చేయాలి. అంటే ఎంఆర్ఓ అలాంటి వ్యక్తి గెస్టెడ్ ఆఫీసర్, కాంపిటెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ముందు, మ్యాజిస్ట్రేట్ ముందు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు సెర్చ్ సీజర్ కండక్ట్ చేయాలి. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి. సెర్చ్ ఎక్కడ జరగాలి, ఎవరు చేయాలి, కాంపిటెన్స్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మీకు ఈ కాపీరైట్ యాక్ట్ ఉంది. ఒక కేసులో నేను కాపీరైట్ యాక్ట్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాత్రమే చేయాలి, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఒక కేసులో హెడ్ కానిస్టేబుల్ చేశారు. కాబట్టి సెర్చ్ విల్ విషియేట్. దాని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి. సెర్చ్ ప్రాపర్ గా జరగకపోతే, కాంపిటెంట్ పర్సన్ చేయకపోతే ఆల్ సెర్చ్ ప్రొసీడింగ్స్ విల్ బి విషియేటెడ్ అని అంటారు. కాబట్టి సెర్చ్ చేయాల్సిన కాంపిటెంట్ పర్సన్ ఎవరు? సెర్చ్ స్పెసిఫిక్ సెర్చా, జనరల్ సెర్చా, పర్సనా, ప్రాపర్టీ లేదా క్లోజ్డ్ ప్రిమిసిసా? క్లోజ్డ్ ప్రిమిసిస్ చేస్తే ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆర్టికల్స్ డిస్ట్రాయ్ కాకుండా, లేకపోతే సెర్చ్ సీజ్ చేసినటువంటి మొత్తం లిస్టు తయారు చేసి ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి, రిసీవింగ్ సంతకం పెట్టించాలి. ఇన్ లొకాలిటీలో, రెస్పెక్టెడ్ లొకాలిటీలో ఉన్నటువంటి వాటిలో రెస్పెక్టబుల్ పర్సన్స్ ని సెర్చ్ సీజర్ జరిగేటప్పుడు మీడియేటర్స్ గా ఉంచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు, స్టాక్ మీడియేటర్ తీసుకొస్తారు ఎక్కడెక్కడ ఉన్నాను. ఇలాగా సెర్చ్ సీజర్, స్పెసిఫిక్ సెర్చ్, పర్సన్ సెర్చ్, ప్రెమిసిస్, స్పెషల్ ప్రొవిజన్స్. కాంపిటెన్సీ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు సెర్చ్ చేయడానికి? ఎన్డీపీఎస్ లో డిఎస్పీ చేస్తాడు ఇన్వెస్టిగేషన్. అట్లాగనే ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర చేయాలి సెర్చ్. ఇట్లాగా ఉంటది పంచ్ విట్నెస్ ఇవన్నీ. కాబట్టి సెర్చ్ సీజర్ ఇది. కాబట్టి బెయిల్, అరెస్ట్. వాట్ ఈస్ మెant బై అరెస్ట్? అరెస్ట్ అంటే ఏంటి? ఫిజికల్ అప్రహెన్షన్. ఫిజికల్ అప్రహెన్షన్ ఆఫ్ ఏ పర్సన్. లిబర్టీ సార్. Yes, depriving the liberty of a person by legal means. లీగల్. Established law. అందుకని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటారు. సెర్చ్ని ఎలా చేయాలి, అరెస్ట్ ఎలా చేయాలి కూడా మళ్ళీ దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. డీకే బసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి అర్నేష్ కుమార్ కేసులో కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, 7 years పనిష్మెంట్ యాడిస్టిక్ ఎందుకు పెట్టుకోవాలి 41A అమెండ్మెంట్ తర్వాత, ఇవన్నీ అరెస్ట్ సందర్భంలో ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఎవరికి ఇంటిమేట్ చేయాలి, ఎన్ని గంటల్లో విత్ ఇన్ వాట్ అవర్స్ ది అక్యూజ్డ్ అరెస్టెడ్ పర్సన్ షాల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ కాంపిటెంట్ కోర్ట్, మ్యాజిస్ట్రేట్ కోర్టు. చంద్రబాబు నాయుడు గారి కేసు చూసాం, అక్కడ అరెస్ట్ చేశారు, 24 hours లో తీసుకొచ్చి పెట్టాలి. 24 hours అంటే ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ జర్నీ టైమా, ఇంక్లూడింగ్ జర్నీ టైమా, అక్కడ ఎవరు కానీ చేయొచ్చు, ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అరెస్ట్, మీన్స్ ఆఫ్ అరెస్ట్, అరెస్ట్ చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవడైతే ఉన్నారో ఆయన యొక్క అథారిటీ, ఆయన ఏ అథారిటీ, సిఏయా, డిఎస్పీయా, ఎవరైనటువంటి ఆయన
నేమ్ డిస్ప్లే బోర్డు అనేటువంటిది డీకే బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చెప్పారు. కాబట్టి అరెస్ట్ ఎవరు చేస్తున్నారనేది తెలుసుకునే హక్కు కూడా ముద్దాయికి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది. అట్లానే నోటీస్ ఇవ్వాలి 50 కింద. ఇచ్చిన తర్వాత బెయిల్కి అట్లానే అడ్వకేట్ ని సంప్రదించే అవకాశం ఇవ్వాలి. త్రూఅవుట్ ద పీరియడ్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అడ్వకేట్ ని అలౌ చేయాలి. అట్లాగనే అతన్ని పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు కస్టడీ పిటిషన్ అలౌ అయిన తర్వాత అడ్వకేట్ ప్రెజెన్స్ లో చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చేయరు. ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్. అరెస్ట్ తర్వాత సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ అన్ని అది. కాబట్టి సెర్చ్, సీజరు, అరెస్ట్, కాగ్నియన్స్, కన్విక్షన్, సెంటెన్స్, బెయిల్స్, బెయిల్ బాండ్స్, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ, ఆల్ దీస్ ఆర్ డన్. ఇంకేమైనా ఎనీ స్పెసిఫిక్ టాపిక్ టు బి కవర్డ్ ఇన్ సిఆర్పిసి? సో ఇవన్నీ మీకు ఏంటంటే క్రిమినల్ లాలో మీరు పేపర్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఐపీసీ ఉంది. వాట్ ఈజ్ మెంట్ బై అన్ అఫెన్స్? వాట్ ఆర్ ద పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ ద అఫెన్స్ అని. అఫెన్స్ అంటే ఏంది డిఫైన్ చేయాలి. ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ విచ్ ఈస్ మేడ్ పనిషబుల్ బై లా ఈజ్ అన్ అఫెన్స్. పనిష్మెంట్స్ సెక్షన్ 53 ఐపీసీ జనరల్ డిఫెన్సెస్. అట్లాగనే పర్టికులర్ అఫెన్సెస్ మీరు పర్టికులర్ గా చూస్తే థెఫ్ట్, డెఫినేషన్ ఆఫ్ థెఫ్ట్ 378. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్. మీరు చాలా షార్ట్ ఫామ్ లో రాయగలవచ్చు. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు అర్థం చేసుకుని షార్ట్ ఫామ్ లో రాయాలి. వాట్ ఈస్ మెంట్ బై థెఫ్ట్? మూవబుల్ ప్రాపర్టీ ఉన్నది. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ టేకెన్ అవే ఫర్ ద పర్పస్ ఆఫ్ రాంఫుల్ గెయిన్ ఉండాలి. వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఓనర్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, దట్ ఈస్ థెఫ్ట్. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సెంట్ ఫర్ రాంఫుల్ పర్పస్. ఇది రాంఫుల్ లాస్ టు వన్ పర్సన్, రాంఫుల్ గెయిన్ టు అనదర్ పర్సన్, దట్ ఈస్ థెఫ్ట్. పనిష్మెంట్ 379, 3 years up to 3 years punishment is prescribed. Dacoity, where dacoity was property offences, body offences, marital offences. చాప్టర్ 20లో మ్యారిటల్ అఫెన్సెస్ ఉంది. 497 నుంచి 498A వరకు. చాప్టర్ 20A 498A. కాబట్టి అట్లానే డిఫమేషన్ 499 నుంచి డిఫమేషన్ ఉన్నాయి. అట్లానే ప్రాపర్టీ అఫెన్సెస్ 378 నుంచి ఉన్నాయి. అట్లానే బాడీ అఫెన్సెస్ 299 నుంచి 376 వరకు. ఫిజికల్ బాడీ రిలేటింగ్ టు బాడీ. కల్పబుల్ హోమ్సైడ్ అమౌంటింగ్ టు మర్డర్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్, దాని దగ్గర నుంచి అనేకమైనటువంటి అఫెన్సెస్ ని మనం 376 వరకు, రేప్ 377 వరకు మనం అన్యాచురల్ అఫెన్సెస్. ఇవన్నీ కూడా బాడీ అఫెన్సెస్. యాక్ట్ 319 డెఫినేషన్, గ్రీవియస్ యాక్ట్ 320, పనిష్మెంట్స్ 323, 324, 325, 326 ఐపీసీ. ఇవన్నీ కూడా బాడీ అఫెన్సెస్. కాబట్టి ఇలాగ మనం కేటగరైజ్ ఎలక్షన్ అఫెన్సెస్, బాడీ అఫెన్సెస్, రిపిటేషన్ అఫెన్సెస్, వాట్ ఈజ్ మెంట్ బై అన్ అఫెన్స్, వాట్ ఆర్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్. అట్లాగనే ప్రాపర్టీ అఫెన్సెస్ ఏంటి, డిఫమేషన్ ఏంటి, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఏంటి, పార్ట్ పర్ఫార్మెన్స్ 511 ఐపీసీ, పార్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అఫెన్సెస్. దీస్ ఆర్ ఆల్ ద పనిష్మెంట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ఐపీసీ. మనం ఏది ఇచ్చినా కానీ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ తగినటువంటి ఆన్సర్ ఏంటి అనేది చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. కాబట్టి మీకు ఏంటంటే క్రిమినల్ సైడ్ లో ఈ రకమైనటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవడం ద్వారా. అట్లానే ఎన్ఐ యాక్ట్, ఇవన్నీ మనం ఇంకొక సెషన్ లో నేను ఎన్ఐ యాక్ట్, ఈ ఎన్ఐ యాక్ట్ అనేటువంటిది ఒక గంట 2 గంటలో చెప్పొచ్చు మొత్తం యాక్ట్. ఎన్ఐ యాక్ట్ లో సమరీ ప్రొసీజర్, సమన్స్ ప్రొసీజర్ ఉంటుంది. అట్లాగే ముందు నోటీస్ సర్వ్ చేయాలి. 138 అఫెన్స్ యాడ్ చేయాలంటే 2 పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ 2 పనిష్మెంట్ 143, 138. ఒకటేమో 2 years పనిష్మెంట్ ఉంటుంది, మిగతాదేమో లెస్ దాన్ 2 years పనిష్మెంట్ ఉంటుంది. అదే సమరీ ప్రొసీజర్ కింద స్టార్ట్ చేయాలి, సమన్స్ ప్రొసీజర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత అది ఎన్ఐ 138C అనేటువంటిది కాజ్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేస్తుంది. 138B నోటీసు, 138 నోటీస్ చెక్ వెలిడిటీ పీరియడ్, ఇవన్నీ ఉంటాయి. అట్లానే ఒక కాంప్రమైజ్ అయితే ఏం చేయొచ్చు అనేటువంటిది ఎన్ఐ యాక్ట్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాంపౌండింగ్ 320 ఐపీసీ అఫెన్సులు మాత్రమే కాబట్టి 320 సిఆర్పిసి విల్ అప్లై ఓన్లీ టు ఐపీసీ అఫెన్సెస్. అదర్ దాన్ ఐపీసీ అఫెన్సులకు ఎక్కడా లేదు కాబట్టి మనకి ఎన్ఐ యాక్ట్ లో ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ 147 లో పెట్టడం జరిగింది. ఎవిడెన్స్ బై వే ఆఫ్ అఫిడవిట్ కూడా ఎన్ఐ యాక్ట్ లో చెప్పడం జరిగింది. అసలు నెగోషియేషన్ అంటే ఏంటి, ప్రామిసరీ నోటు, చెక్, అట్లాగనే డిమాండ్ డ్రాఫ్ట్, వీటికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎన్ఐ యాక్ట్ లో డీల్ చేశారు. ఇది అట్లానే డొమెస్టిక్ వైలెన్స్, వాట్ ఈస్ మెంట్ బై డొమెస్టిక్ వైలెన్స్, వాట్ ఆర్ ద రిలీఫ్ ప్రొవైడెడ్ టు అగ్రీడ్ పార్టీ, ఏ రకమైన పనిష్మెంట్, ఏ రకమైనటువంటి అవకాశం ఉంది, అఫెన్స్ ఎప్పుడు అవుతుంది. డివిసిలో ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్డర్ అయితే మాత్రమే అఫెన్స్ అవుతుంది. అప్పటి వరకు రెస్పాండెంటే తప్ప ఎక్యూజ్డ్ కాదు.
ఇవి మనం తీసుకోవాలి. ఇంప్లిమెంటేషన్కి ఏ స్టెప్స్ తీసుకోవాలనేటువంటిది కూడా DV యాక్ట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది టూకీగా ఒక గంటన్నర సేపు నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరొక సందర్భంలో ఇంకా కొన్ని ప్రొవిజన్స్ని అట్లానే స్పెసిఫిక్గా క్వశ్చన్ టు ఆన్సర్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలనేటువంటిది కూడా మీకు అవసరమైతే మురళి గారు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మేము కూడా ఐలు తరపు నుంచి ప్లాన్ చేసి అవసరమైతే చేద్దాం. కంప్లైంట్ ఫైల్ అండర్ 138 NI Act టు ద పోలీస్ ఫర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ కంప్లైంట్. మీరు చూడండి, NI Act లో కంప్లైంట్ అంటే ఇట్ షాల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ ఓన్లీ. దానికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కంప్లైంట్ ఫైల్ చేయడానికి, కంప్లైంట్ ఫైల్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ అందుకోవాలి. అతను నోటీస్ అందకపోతే అఫెన్స్ కాదు. కాబట్టి నోటీస్ అందిన తర్వాత నాన్ కంప్లైన్స్ అయితేనే 138C కింద కాజ్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ ఏ పోలీస్ కంప్లైంట్ అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. కాబట్టి అలా ఇవ్వడానికే లేదు. మ్యాజిస్ట్రేట్ కూడా ఫార్వర్డ్ చేసేటువంటి పవర్ లేదు. మ్యాజిస్ట్రేట్ కెన్ టేక్ కాగ్నిజెన్స్ by seeing the compliance of 138A, B, C. B notice, C cause of action, A చెక్ వెలిడిటీ పీరియడ్ 3 months. ఇంతకుముందు 6 months ఉండేది, ఇప్పుడు RBI గైడ్ లైన్స్ ప్రకారం 3 months చెక్ వెలిడిటీ పీరియడ్. కాబట్టి 138A, B, C కంప్లైన్స్ అయితేనే కంప్లైంట్ మెయింటైనబిలిటీ ఉంటుంది, లేకపోతే కంప్లైంట్ ఉండదు. గతంలో స్టిపులేటెడ్ పీరియడ్లోనే నోటీస్ ఎన్ని రోజులు ఇవ్వాలి, రిసీవ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిలే కండోనేషన్ కూడా కంప్లైనెంట్కి స్పెషల్ ప్రొవిజన్ NI Act లోనే ఇవ్వడం జరిగింది. కాంపౌండింగ్ ప్రొవిజన్ ప్రవేశపెట్టారు. అట్లానే ఎవిడెన్స్ బై వే ఆఫ్ అఫిడవిట్ కూడా ఇవ్వడానికి NI Act లో అవకాశం ఉంది. ఈ ప్రొవిజన్స్ అన్ని మీరు పర్టికులర్ గా పలానా ప్రొవిజన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లానే ప్రిజంప్షన్స్ మీకు 118, 139 రెండు ప్రిజంప్షన్స్ ఉంటాయి. 118 ప్రిజంప్షన్స్ అప్లైస్ టు ఆల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, 139 ప్రిజంప్షన్ విల్ అప్లై టు చెక్. ఇది మీరు చాలా క్లారిటీగా చూడండి. 118, 139 ప్రిజంప్షన్ ని రిపర్ట్ చేయాల్సిన బాధ్యత ఎక్యూజ్డ్ మీద ఉంటుంది. అయితే ఇనీషియల్ బర్డెన్ ఈజ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంప్లైనెంట్ టు ప్రూవ్ లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉందా, లీగల్ ఎన్ఫోర్సబుల్ డెట్ కోసమే చెక్ ఇచ్చాడా, డిజానర్ అయిందా అనేటువంటిది ఇనీషియల్ బర్డెన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంప్లైనెంట్. దెన్ ఇట్ కెన్ బి రిబటెడ్ బై వే ఆఫ్ రిబటల్ ఎవిడెన్స్. కంక్లూజివ్ ప్రూఫ్ కాదు అది, రిబటల్ ఎవిడెన్స్. ఈవెన్ దో ప్రిజంప్షన్ ఈజ్ అప్లైడ్, దట్ ఇస్ నాట్ ద కంక్లూజివ్ ప్రూఫ్. రిబటల్ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్ ఉంటే రిబటల్ ఎవిడెన్స్ కూడా ఉండదు. కాబట్టి కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. కాబట్టి దట్ క్యాన్ బి రిబటెడ్ బై వే ఆఫ్ రిబటల్ ఎవిడెన్స్. దెన్ అక్యూజ్డ్ షాల్ ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. అది మనకి NI Act లో మెయిన్ అంశం. ఫ్రెండ్స్, ఇది టోటల్గా నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రిపరేషన్ కూడా టైం లేదు, అయినా నాకు ఉన్నటువంటి కేవలం ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఈరోజు కొన్ని ప్రొవిజన్స్ కూడా నేను రెడీమేడ్గా చెప్పలేకపోయాను, కానీ నాకు గుర్తున్నాయి. కానీ ఒకసారి చూసుకోవాలా, టైం కూడా లేకపోవడం వల్ల నేను కొన్ని ప్రొవిజన్స్ని చెప్పలేకపోయి ఉండొచ్చు. అయితే మరొక సందర్భంలో మీకు ఏంటంటే ఇంకా డీటెయిల్డ్గా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు రాయని కొత్త అంశాన్ని మీరు రాయాలి. రాయాలంటే మీరు ఏం చదవక్కల, వేరే యాక్ట్ చదవండి, మెటీరియల్ ఏం ఫాలో కాకూడదు. మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రోజు కనీసం 15-20 ఆన్సర్స్ని టైం పెట్టుకొని రాయండి. బేసిక్గా రోజుకు కనీసం 13 గంటల నుంచి 15 గంటలు వర్క్ చేయగలగాలి. మెయిన్స్కి బాగా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నేషనల్ యూనివర్సిటీస్ నుంచి అందరూ వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే గెయిన్ అవుతున్నారు. నేను చాలా మంది చూస్తున్నాను. 2005 నోటిఫికేషన్ నుంచి చాలా మంది నా జూనియర్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది మనం గైడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఓన్లీ వేరే యాక్టే. మీరు ఏదో ఎక్కడికో కోచింగ్కి వెళ్తే ఇది, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిద్ది, లేకపోతే పైరులు జరుగుతాయి, అన్నీ నమ్మకండి. చాలా మంది నా జూనియర్స్ చాలా పూర్, వాళ్ళు బాగా మంచిగా చదువుకొని గైడెన్స్ ఉపయోగించుకొని జడ్జెస్గా సెలెక్ట్ కావడం జరిగింది. మంచి ప్యాక్ ఉంది, మంచి సమాజంలో రెస్పెక్ట్ ఉంది. ఒక జడ్జి అంటే సమాజంలో నీతివంతంగా నిజాయితీగా పనిచేస్తారని మన సిస్టమ్ని కాపాడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదవండి. మళ్ళా మీతో ఇంటరాక్ట్ అవుతాం. మాకున్న అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా మాకు షవర్డే. ఇప్పుడు మేము కూడా మీకు చెబుతా ఉంటే మాకు కొద్దిగా బ్రషప్ అవుతా ఉంటుంది. అందుకని మురళి అడగగానే నాకు టైం లేకపోయినా ఓకే రెడీ అని చెప్పాను. మంచి అవకాశం ఇచ్చాడు మురళి, ధన్యవాదాలు. అలాగనే మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు మురళి. ఐ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ మురళి, పేరు మురళి. ఎందుకంటే మాకు బిజీ షెడ్యూల్, ఆయన కూడా సీనియర్ లాయర్ నాకు తెలుసు. కానీ మీకోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఎటువంటి ప్రాఫిట్ లేకుండా నిజంగా మనం మురళిని అప్రిషియేట్ చేయాలి. ఐ రియల్లీ థ్యాంక్ మై ఫ్రెండ్ మిస్టర్ మురళి, అండ్ హీ మే కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ర్యాకింగ్ అండ్ బై టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేషన్. సో మరొక సందర్భంలో అవకాశాన్ని బట్టి నేను మీతోటి ఇంటరాక్ట్ అవుతాను. జనరల్గా ఏంటంటే మాకు కూడా ఒక స్వార్థం ఉంది. మీరందరూ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకొని వస్తే, కాంపిటెన్సీ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లు కనుక సిస్టంలోకి వచ్చేటట్టయితే, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు వస్తే మనకి సమాజానికి మంచి మార్గదర్శకులు అవుతాం.
కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చదవండి, మంచి ఇంటిగ్రిటీ, ఆనెస్టీ తోటి, కాంపిటెన్సీ తోటి ఈ సిస్టంలోకి రండి. చక్కగా మీకు మంచి శాలరీ ప్యాక్ ఉంది. ముఖ్యంగా లేడీస్ 50-60% మంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ సెషన్ లో కూడా చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగనే ఎస్సీల్లో కూడా మంచి కాంపిటీషన్ ఉన్నప్పటికీ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు అవన్నిటిని ఉపయోగించుకోండి. ఇప్పుడు జిల్లా జడ్జిల పరీక్షకి ఎస్టీ ఉమెన్లో ఎవరు లేదు. బీసీసీలో చాలా తక్కువ మంది, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు జిల్లా జడ్జి నోటిఫికేషన్. చూడండి, మరి అవకాశాలు చాలా ఉన్నాయి, అందిపుచ్చుకోవాలి, గైడెన్స్ ఉండాలి. కాబట్టి ఈ రకమైన గైడెన్స్ తీసుకోవడం ద్వారా మీకు మంచిగా, మీరు అవసరమైతే మీరు కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసి మీ అంతా మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని ఆన్సర్ చేసి మురళికి పంపించండి. ఆయన కానీ నేను కానీ వాటిని కరెక్ట్ చేసేసి మీకు ఇగో ఈ లోపం ఉంది, ఈ సరి చేసుకోండి, ఈ కేసులా రాయండి అని చెప్పేసి మేము పెడతాం. ఆ విధంగా మీరు ఏంటంటే మీకు స్కాన్ చేసో లేకపోతే కొరియర్ ద్వారా మురళికి పంపిస్తే లుక్ ఇంటూ కొంచెం మీకు గైడ్ చేయడానికి. గతంలో మేము కొంతమందికి ఆ విధంగా వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నా ఆన్లైన్లో ట్యూటరింగ్ చేసి ఈ విధంగా కోచింగ్ ఇచ్చి మేము వాళ్ళకి హెల్ప్ చేసాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీరు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, మంచిగా మీరు అందరూ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ జడ్జెస్గా లేదా మంచి లాయర్లుగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చాలా శ్రమపడి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినారు. బయట అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పటికీ అడిగిన వెంటనే ఒప్పుకొని వెంటనే ఈ క్లాస్ తీసుకున్నానికి మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దయచేసి మళ్ళీ ఇంకోసారి మాకు ఎప్పుడైనా ఒకసారి అవకాశం ఇవ్వాలనేసి అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా ఎగ్జామ్ ఉంది ఒకటి, తెలంగాణలో కొంతమంది జాయిన్ అయి ఉన్నారు. అదేవిధంగా మన ఏపీలో కూడా ఏమంటే మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చి జూలైలో ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలోనే మీరు నా ఒక 2-3 సార్లైనా మాకు అట్లా టైం స్పెండ్ చేయాలనేసి అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎనివే ఈ రోజు టైం స్పెండ్ చేసి మా వాళ్ళందరికీ మీరు మీ వాల్యూబుల్ యొక్క అనుభవాలతో కూడినటువంటి సబ్జెక్ట్ ని తెలియజేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ లీవింగ్.